నమస్తే అండి, నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. స్వీట్ పొటాటోతో స్వీట్ బాల్స్ చూపిస్తున్నాను. చక్కగా స్వీట్ పొటాటో పిల్లలు తినకపోతే ఇలా క్రంచీ అయిన బాల్స్ తయారు చేసి టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చక్కగా తినేస్తారు. ఈవినింగ్ స్నాక్గా స్వీట్ పొటాటో చేశాను. ఈవినింగ్ వరకు ఎవరు ఇంట్రెస్ట్గా తినలేదు. ఇక స్వీట్ పొటాటోస్ వేస్ట్ చేయటం ఎందుకని రోస్టింగ్ బాల్స్ చేద్దామని ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ముందుగా స్వీట్ పొటాటోని మ్యాష్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసి కలిపేసాను. ముందుగా వాటర్ వేయకుండా స్వీట్ పొటాటోస్ అన్నీ కలిపేసుకోవాలి. ఈ పిండిని అందమైన బాల్స్గా చుట్టేసుకుందాం. బాల్స్ మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు బాల్ చుట్టేసుకుంటే సరిపోయిద్ది. మన స్టైల్లో లడ్డు చుట్టేయండి, పని అయిపోయిద్ది. ఇలా లడ్డు చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఈ బాల్స్ని ఫ్రై చేయడానికి ఏమంత ఆయిల్ కూడా పట్టదు. ఫ్రెండ్స్, మన వీడియో చూస్తూ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీ అమూల్యమైన చేతితో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఒకవైపు బాయిల్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఈ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న బాల్స్ని టిష్యూన్న ప్లేట్లో వేసుకుందాం. స్వీట్ పొటాటోతో రోస్టింగ్ బాల్స్ రెడీ అయ్యాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.